ఇవాళ మేమందరం కూడా సర్పంచులకు చేయట్లేదని చెప్పేసి చివరి సంవత్సరంలో 2023 సంవత్సరంలో అనేక సర్పంచులను హైదరాబాద్ తీసుకొచ్చేసి మొత్తం కూడా చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మేమందరం కూడా నిజంగానే అనుకున్నాం, రాగానే వాళ్ళందరికీ ఏదో మద్దతుగా ఉండి చేస్తారు కదా అని చెప్పేసి. అధ్యక్ష, మా జనగామ నియోజకవర్గంలో 8 మండలాల్లో 127 గ్రామాల్లో ప్రతి సర్పంచ్కి దరిదాపుగా మొత్తం కలిస్తే ఇలా 45 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 12 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా రాలే. బచ్చన్నపేటలో ఒక చిన్న గ్రామం గంగాపురం అని ఒక దళిత మహిళ ఉన్నారు, వీళ్ళని ఏం చేయాలని చెప్పేసి చిన్న విలేజ్లో ఒక 7 లక్షలు ఉంది, ఆ 7 లక్షల కోసం కూడా తిరిగి రాలేదు అధ్యక్ష. చిన్న రామంచెర్ల అని చెప్పేసి మాజీ సర్పంచ్ ఎండి ఖలీలా బేగం అని ఉంది, బిడ్డ పెళ్లి పెట్టుకున్నారు, దాదాపుగా 25 లక్షలు పెండింగ్ ఉన్నది. మొత్తం కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారంగా అది కూడా పెట్టుకున్నారు, కుదోబెట్టడానికి ఇలా లేని పరిస్థితి. అదే బచ్చన్నపేటలో ఇంకోటి నాగిరెడ్డిపల్లి అని చెప్పేసి కూడా, అంటే ఏ గ్రామమైనా ఉంది అధ్యక్ష, నాగిరెడ్డిపల్లిలో భవానీ అని చెప్పేసి వాళ్ళ ఇల్లు కూడా కుదోబెట్టుకున్నారు, ఒకరు బంగారం కుదోబెట్టుకున్నారు. అధ్యక్ష, మేము చేయలేదని చెప్పేసి మీకు అధికారం ఇచ్చిండ్రు, మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఇస్తా అని చెప్పిండ్రు. కాబట్టి ఇవాళ నా నియోజకవర్గంలో ఉండే 127 సర్పంచులకు రావాల్సిన బిల్లులను దయచేసి ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని నేను కోరుకుంటున్నా. వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళకు కానీ మిగతా కార్యక్రమాలు కానీ వాళ్ళు చేసే పరిస్థితి లేదు. అందరూ కూడా సగం మంది మహిళా ప్రతినిధులు ఉన్నారు, అందరూ కూడా పేదవాళ్లే, మధ్యతరగతికి తక్కువ ఉన్న వాళ్ళు అధ్యక్ష. రెండోది, వారు సార్ చెప్పారు, ఈ బిల్లుల కోసం మిగతా వాళ్ళందరూ కూడా ఇవాళ సెక్రటేరియట్కి లేకపోతే మిగతా దగ్గర పిలిపిస్తే 4 గంటలకే వచ్చి అరెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పటికి 4 సార్లు 5 సార్లు కూడా వాళ్ళందరినీ మహిళల్ని పొద్దున 4 గంటల వాళ్ళకి కల్లాపు చల్దామని చెప్పేసి అంటే పోలీసు వాళ్ళు ఆనాడు రజాకారులకు ఆ సమయంలో కూడా ఇంత యొక్క నిర్బంధం లేదు అధ్యక్ష. మహిళా పోలీసులు లేకుండా మహిళా మాజీ సర్పంచ్లని ఇవాళ అసెంబ్లీ ఉందంటే అధ్యక్ష, అంతకంటే ముందు రోజు అరెస్ట్ చేసి లోపల పెడుతున్నారు. దయచేసి మీరు బిల్లులు ఇచ్చి వాళ్ళ యొక్క నిరసన తెలియకుండా చేయండి. ఆ నిరసన పాల్గొవట్లేదు, నాకు చేత కావట్లేదు అంటే కూడా ఆ మహిళా సర్పంచ్లను అరెస్ట్ చేయడం దయచేసి బంద్ చేయమని మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు కాటేపల్లి వెంకటరమణ.